చప్పట్లు కొడదాం, అందరం దేవుని స్తుతించి ఆరాధిస్తాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము మన పాపం కడిగేది ఆ యేసు రక్తము, మన దుఃఖములను తుడిచివేయు ఆ యేసు రక్తము. చూడండి, ఆ శిలువ వైపు చూడండి, కల్వరిలో కాల్చిన యేసు ప్రభు యొక్క రక్తం వైపు చూడండి. మన పాపం తీసే రక్తం వైపు చూసి ఆ ప్రభువును కోరుపెట్టండి. వారి పాపిని నన్ను క్షమించండి, నీకు విరోధముగా ఎన్నో పాపములు తప్పులు చేపించాలి, ఈ రక్తంతో కడుగుమని ఆ ప్రభువుకు మొరపెట్టాడు. దేవుడు నీ సమీపంలోనే, నీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన మిమ్మల్ని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మీరు ఆయన సిద్ధంగా రండి, మీ తప్పులను పాపాలను ఒప్పుకోనండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపిని కడుగును రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మన యొక్క మనసాక్షిని శుద్ధి చేయు ఆ యేసు రక్తము, మనకు సమాధానం దయచేసి యొక్క యేసు రక్తాన్ని ఆ శిలువ వైపు చూసి మనకు సమాధానం కలగ చేయమని ఆ దేవుడిని మొరపెడదాం. మన యొక్క పాపపురాల శిక్షను తొలగించమని ఆ యేసు ప్రభు రక్తాన్ని వేడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము గట్టిగా చప్పట్లు కొడదాం. రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము
నీ యొక్క రక్తం యొక్క మర్మాలను ప్రభా మాకు దయచేసినందుకు స్తోత్రం రాజా. నీ యొక్క రక్తంతో ప్రభా మాకు స్వస్థత, నీ రక్తంలో మాకు సమాధానము ప్రభా, నీ రక్తంలో మాకు విమోచన, నీ రక్తంలో మాకు పాప క్షమాపణ ప్రభా. ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని మేము సమర్పించుకొచ్చుండగా ప్రభా ఇక్కడ చేయండి, ప్రతి బిడ్డను దీవించమని, నీ రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరిలో ఉన్న బలహీనతలను ప్రభా, రోగములను యేసు నామములో ప్రభా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ రక్తములో ప్రభా వీరి పాపాలన్నీ క్షమించబడాలి ప్రభా. నీకు స్తోత్రము రాజా. మా పాపాలన్నీ ప్రభా నీ రక్తంతో కడిగివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ రక్తం యొక్క శాంతిని, సమాధానమును మా కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బంధకముల నుంచి విమోచన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా అప్పు సమస్యల నుండి ప్రభా మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రోగం నుండి విడిపించండి ప్రభా. ప్రభా ఎన్నో బాధలు కష్టాలతో మేము ఉంటున్నాం ప్రభా. ప్రతి దాడిలో నుండి మాకు విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాతానుపై జయమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రోజు ప్రభా మేము మా యొక్క జీవితమే ఒక పోరాటం ప్రభా. ప్రతిరోజు పోరాడుతూనే ఉన్నాం ప్రభా, కానీ మాకు విజయం లభించట్లేదు ప్రభా. కానీ నీ రక్తము ద్వారా ఆ సాతానుపై జీవించే యొక్క శక్తిని, కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కొత్తపల్లి గ్రామాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. వారి రక్తంలో కడిగి శుద్ధిగా చేసి వారి కుటుంబంలో శాంతిని, సమాధానం, ప్రేమ, ఐక్యతని, నెమ్మదిని, పరిపూర్ణ ఆరోగ్యం, స్వస్థత, ఆర్థిక ఇబ్బందుల నుంచి విమోచన అన్నీ కూడా దయచేయకండి. యేసయ్య అతి పరిశుద్ధమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ బిడ్డలారా, యేసు రక్తములో మనకు పాప క్షమాపణ, యేసు రక్తములో మనకు స్వస్థత, యేసు రక్తములో మనకు రక్షణ అనే అంశాన్ని దైవాత్మ ప్రేరణతో మనకు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ సృజన్ గారిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఎంత బలంగా మరి ఆయన సన్నిధిలో ఈ వాక్య పరిచర్యలో వాడుకున్నందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక వాగ్దాన వాక్యాన్ని చదివి స్వస్థత స్తుతి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము దేవుడు ఈరోజు మీకోసం మాట్లాడుతున్న వాక్యం. మొదటి వచనము నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుదాం.
చదవండి. ప్రజలలో పగులు చెప్పుదురు. మీరిప్పుడు 43 యెషయా గ్రంథం 43. ఇప్పుడు యాకోబు ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అనుచున్నాడు. ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అనుచున్నాడు. నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. నీవు భయపడకుము, నీవు భయపడవలదు. నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా వాడవు, నీవు నా సొత్తు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు పేరు పెట్టి. హల్లెలూయా. యాకోబు అంటే ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే ఎవరమ్మా? దేవుని పిల్లలు. దేవుని పిల్లలం అంటే మనందరము. మనలను దేవుడు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన సన్నిధికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మీరు నా సొత్తు, మీరు నా వారు, నేను మీకు రూపమనిచ్చిన దేవుడను. హల్లెలూయా. ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనలను ఉద్దేశించి? ప్రియమైన దేవుని బిడ్డలు అంటే మీరు భయపడకుడి. తర్వాత వాక్యం చదువుదాం. చదువమ్మా. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు, లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉందును. నేను నీకు తోడుగా ఉందును. నదుల గుండా నడుచున్నప్పుడు, నలగుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. అవి నిన్ను ముంచివేయలేవు. నీవు అగ్నిగుండా నడుచున్నప్పుడు, నీవు అగ్నిగుండా నడిచినప్పుడు కమిలిపోవు మంటలు నిన్ను కాల్చివేయలేవు. కమిలిపోవు మంటలు నిన్ను కాల్చలేవు. నేను ప్రభుడైన నీ దేవుడను, నేను మీ ప్రభుడనైన దేవుడను, ఇశ్రాయేలు పవిత్ర దేవుడను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీరు భయపడకుడి. రెండు విషయాలను ప్రభు అక్కడ చెబుతున్నాడు. ఒక, నీటిపై నడిచేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. రెండవది, అగ్నిపై నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నీరు మన యొక్క కష్టాలకు, మన యొక్క బాధలకు, మన యొక్క రోగములకు, మన యొక్క అప్పు సమస్యలకు, మన కుటుంబంలో ఉన్నటువంటి అనేక మనస్పర్ధాలు, గొడవలు, మనశ్శాంతి లేకుండా, సమాధానము లేకుండా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా, భార్యాభర్తల మధ్య సైక్యత లేకుండా చిన్న భిన్నపైపోతున్నటువంటి మన కుటుంబ వ్యవస్థ నీరుకు సాదృశ్యంగా దేవుడు చూపిస్తున్నాడు. రెండవది ఏంటిది? అగ్ని. అగ్ని అపవాదికి సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. ఒకవైపు ఈ లోక కష్టాలైతే, రెండవది మన కంటికి కనిపించినటువంటి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, మాంత్రిక శక్తులు మనల్ని ఏం చేస్తున్నాయి? ఒక అగ్నిలాగా దహిస్తూ ఉంటూ ఉంటాయి. ఒక ఇంట్లో ప్రేయర్కి వెళ్ళడానికి నేను ఆ గుమ్మం దగ్గర అడుగు పెట్టగానే ఒక ఆమె అడ్డం పడిపోయి మంటలు 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 అని ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఇలా అవుతుంది అని అంటే, ప్రతిరోజు రాత్రి ఒక సూదులతోని గుచ్చినట్లు మంటలు మండుతూ ఉంటుంది నా శరీరం అంతా అని ఆమె ఆవేదన చెబుతూ ఉంది. ఆ రోజు నాతో పాటు ఈ విధంగానే ఒక ప్రేయర్ టీం వెళ్ళి ఆ ఇంట్లో గృహ కూడిక పెట్టి ప్రార్థన చేశాం. ఏ మంటలైతే ఆమెకు అపవాది సృష్టించేసి ఉన్నదో, ఏ ఆయుధమైతే ఆ బిడ్డపైకి పంపించి ఆ యొక్క మంటలను పుట్టిస్తూ ఉన్నదో, ఆ రోజు ప్రార్థన ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క దుష్ట శక్తిని, ఆ యొక్క మాంత్రిక శక్తిని, ఆ బిడ్డను అంగలార్పులకు గురి చేస్తూ, ఆ బిడ్డను వేదనకు గురి చేస్తున్నటువంటి ఆ దుష్ట శక్తిని బంధించి విడుదలను తీసుకుని రావడం జరిగింది. ప్రియ బిడ్డలారా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఈరోజు బ్రదర్ చెబుతూ కూడా, ఇదిగో దుష్ట శక్తుల నుండి యేసు రక్తం ద్వారా మనకేంటిది? విమోచన. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి
ఒకటేమి ఇవి మనకు మాత్రం కనిపిస్తాయి, కనిపించినటువంటి శోధనలు కూడా మన కుటుంబాన్ని ఏలుతూ ఉంటాయి. చాలామందికి అర్థం కాదు, చాలామందికి కనిపించవు, నమ్మరు కూడా కొంతమంది. కానీ ఆ దుష్ట శక్తుల ప్రభావం వల్ల మనకు అనేక నష్టాలు వస్తూ ఉంటాయి. మాంత్రికుని యొక్క దృష్టి వల్ల మన యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే భయము, ఆందోళన, అర్ధరాత్రిలలో టకల్లున లేస్తూ ఉంటారు, ఉలిక్కి పడుతూ ఉంటారు, పీడకలు వస్తూ ఉంటాయి. అసలు నెమ్మది ఉండదు, జీవితం అంతా ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. మన యొక్క జీవనం అంతా గాడి తప్పిపోతూ ఉంటుంది. అది దుష్ట శక్తుల యొక్క ప్రభావం వల్ల కూడా కొన్నిసార్లు మనం ఏమైపోతుంటాం, పడిపోతూ ఉంటాం. ప్రేమే, ఈరోజు దేవుడు మనకు ఈ వాగ్దానాలు ఇస్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఈ రెండింటి నుండి నేనేం చేస్తాను, నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీటిలో ఎవరు నడిచారమ్మా? పేతురు నడిచాడు. చప్పట్లు కొట్టండి అందరూ. ఈరోజు అందరూ మీరు ఒక చేత పట్టుకొని వాగ్దానం చేసుకోండి, దేవుని వాగ్దానాన్ని తీసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటంటే కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, మనస్పార్థాలు వచ్చినా, అప్పులు మాకు తలకు మించైనా, మేము లోయల్లో పడిపోతున్నా, దేవుని యొక్క శక్తి మాకు తోడై ఉన్నది, మేము నడుస్తాము, మా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు అని మీరు గట్టిగా సాక్ష్యం చెబుతూ ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ పేతురు ఆ నీటిపై నడుస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తూ? యేసయ్య వైపు చూస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వైపు చూడకుండా ఆ నీటి వైపు చూస్తున్నప్పుడు ఏమైపోతున్నాడు? నీటిలో మునిగిపోతూ ఉన్నాడు. ఈ రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నెవరైతే మోసం చేశారో, నిన్నెవరైతే ముంచుతున్నారో, ఎవరైతే నువ్వు నాశనం కావాలని చూశారో, ఎవరైతే నువ్వు కృంగిపోవాలి, నువ్వు నష్టాలు పాలు కావాలి, నువ్వు రోగాలు పాలు కావాలి, నీ కుటుంబం అస్సలు లేవద్దు, నీ పిల్లలు చదువుకోవద్దు, నీ పిల్లలు గొప్పవారు కావద్దు, నీ యొక్క చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని, చేస్తున్నటువంటి పనిని, నీ పచ్చని పంటపై అనేకమైనటువంటి దృష్టి తలిగి మానవ సంబంధమైనది మీ ఇంటిపై పడుతున్నప్పుడు, మీరు ఎక్కడైతే కుంగిపోతూ ఉన్నారో, ఎక్కడైతే మీరు పడిపోతూ ఉన్నారో, ఈ రోజు దేవుడు పేతురును నీటిపై నడిపించినట్లు నిన్ను కూడా ఆ యొక్క శ్రమల మీద దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనం మునిగిపోతే నీళ్లు మన నెత్తి మీదకి వస్తాయి. కానీ దేవుని శక్తి నీకు తోడై ఉంటే నువ్వు వాటిని ఎక్కడ పెడతావు? నీ కాళ్ళ కింద ఉంటాయి. నీకు విరోధంగా పనిచేసినవి అన్ని కూడా, నీకు విరోధంగా తయారు చేయబడిన అన్ని కూడా నువ్వు నీ కాళ్ళ కింద తొక్కుతూ నడిచిపోతూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నికుండంలో వేసినప్పుడు అట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే అగ్నిలో వేశారో వాళ్ళు ఆ దగడుకు చచ్చిపోయారట. వాక్యం విన్నారు కదా ఎప్పుడైనా? ఎవరు చనిపోయారు? ఏయబడిన వాళ్ళు చనిపోయిలా, వేసిన వాళ్ళు చనిపోయారా? మామూలుగా ఎవరు చనిపోతారమ్మా? అగ్నిలో పడ్డోళ్ళు చావాలే. కానీ అగ్నిలో పడ్డ వాళ్ళట ఆనందంతో స్తుతి చేస్తున్నారట. దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఇది. ఏమంటున్నాడు? అగ్నిలో నువ్వు నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నిన్నైతే ఎవరైతే కష్టంలో వేసిన్లో, నిన్నైతే ఎవరు బాధల్లోకి వేసిన్లో, నిన్నైతే ఎవరైతే సమస్యలలో వేశారో, ఎవరైతే నీ ఇంటికి నిప్పు పెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే నీ కాపురానికి నిప్పు పెట్టాలని చూశారో, వాళ్ళే తగిలబడిపోతారు. ప్రియమైన నువ్వు మాత్రము క్షేమంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అగ్ని నిన్ను కాల్చదు. అందుకే 23వ కీర్తనలో దావీదు ఒక గొప్ప స్తుతి చేస్తా అంటాడు, అయ్యా నేను గాఢాంధకారపు లోయల్లో నడిచినా గానీ నేను భయపడను. ఎందుకు? నువ్వు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హస్తము నీకు తోడై ఉంది, దేవుని యొక్క ఆత్మ నీకు తోడై ఉంది. కాబట్టి ఎవరైతే నీ మీద
దుష్టశక్తి ప్రభావం చేస్తూ ఉన్నారో, నువ్వు ప్రేయర్లో ఉంటే అవన్నీ కూడా తగలేయట నీకు. దేవుడు ఒక కొంచెం 5-6 మీటర్ల దూరంలో నీ చుట్టూ ఒక కంచె వేస్తాడంట. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు స్తుతి చేస్తున్నావు కదా, నా స్తుతి ఎంత దూరం అయితే వినిపిస్తుందో అపవాది కూడా ఏమైపోతుందంట, అంత దూరం వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. అందుకే ఇంటికాడ నువ్వు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఏమైపోతుందంటే, నీ ఇంట్లో దేవుని యొక్క కంచె వేయబడుతుంది. ఆ కంచెను దాటి అపవాది లోపలికి రాదు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆహుతి అయింది, ఈ దగడికి పోయారు కదా, ఇప్పుడు ఎవరైతే నీ మీదికి ఆ దుష్టశక్తిని పంపించారో వాళ్ళు 21 రోజులలో నీకు ఆ శక్తి తాకాలి. లేదంటే ఏమైపోతుంది అంటే రిటర్న్ వెళ్ళిపోతుంది అది. హల్లెలూయా. రోజు వస్తుంది, నువ్వు ప్రార్థన అనే కంచేసుకున్నావు, మళ్ళీ వెళ్ళిపోతుంది. 2వ రోజు వస్తుంది, ప్రార్థన అనే కంచేసుకున్నావు, వెళ్ళిపోతుంది. 3వ రోజు వస్తుంది. ఇక అట్లా కొంత టైం ఉంటుంది అన్నమాట దానికి. ఆ తర్వాత నిన్ను తాకలేదనుకో, ఆ తర్వాత ఆ మాంత్రికుడు యొక్క శక్తిని మీద పని చేస్తలేదనుకో, తిరిగి వాణిని కాలుస్తూ ఉంటుంది అది. హల్లెలూయా. హల్లెలూయా. వానికి మంటలేస్తూ ఉంటుంది. అందుకే ఆ శక్తులను ఆశ్రయించే వాళ్ళ ఇంట్లో సమాధానము ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సమాధానంగా ఉండరు. హల్లెలూయా. హల్లెలూయా. ఉండరంటే అవి రిటర్న్ పోతా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలైన మన మీదకి దేవుడు ఈగను కూడా వాళ్ళని, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి బిడ్డ అంటున్నాడు దేవుడు. నా ఆజ్ఞ లేనిది ఒక్కటి కూడా నేల పడదు. దేవుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును, అపవాది వేసిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతోడుంటే అంతే చాలు. పాడదాం. అపవాది చేసిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కథ మొత్తం ఈరోజే సగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. అందరం యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. స్థిరపరచువాడవు బలపరచువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. వచ్చువాడవు హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. చేయగలవు కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే
బలపరచబోతూ ఉన్నాడు దేవుడు. పడిపోయిన చోటు నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడైతే నష్టపోయావో అక్కడే ప్రభు మళ్ళీ నిన్ను లాభంగా చేయబోతూ ఉన్నాడు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎన్నో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమో. యేసయ్యా యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. బలపరచు తండ్రి, ఒక్కొక్క బిడ్డపై నీ ఆత్మను కుమరించి నీ శక్తితో నింపి ప్రభువా, ఈ రోజు నైనా ఈ బిడ్డలు ఒట్టి చేతులతో వెళ్ళకుండా నీ అపారమైన కృపలతో, నీ అపారమైన దీవెనలతో, నువ్వు ఇచ్చేటువంటి మహా అద్భుతమైన శక్తితో యేసు 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 యేసయ్యా
కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల ఆర్భాటమే ప్రతి రోగమును స్వస్థపరచబోతున్నాడు బిడ్డ. సన్నిధిలో శక్తినిచ్చే యేసు, జీవమిచ్చే యేసు, పుట్టి వారిని నడిపించిన యేసు, మూగవారిని మాట్లాడించిన యేసు, రక్తస్రావ రోగిని స్వస్థపరిచిన యేసు, పూజ చేయగల వారిని బాగుపరిచిన యేసు ఈ రోజు నీ రోగము నుండి నిన్ను స్వస్థపరచబోతున్నాడు బిడ్డ. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసానా పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసానా పాడి ఊరంతా చాటెదము. ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, అందరం కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో, బిగ్గరగా కుతూహల ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. ఇంకా స్తుతి, జయించు అపవాదిని, జయించు బిడ్డ, శోధనలను నువ్వు జయించు స్తుతి ద్వారా. చప్పట్లు, స్తుతించు, దేవునికి స్తుతి చేయి. పోతున్నాయి, తొలగిపోతున్నాయి బంధకాలు. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. ఇంకా స్తుతి చేస్తూ ఒక్కొక్క బిడ్డపై దేవుని ఆత్మ దిగి వచ్చి బలపరుస్తుండగా, ఇదిగో మీ రోగమును, కడుపులో నొప్పిని, కిడ్నీ పెయిన్స్ దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నాడు. గుండె జబ్బులను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. యేసు నామములో స్వస్థత, కాళ్ళ నొప్పిని దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నాడు. ఒకవైపు బలహీనతతో ఉన్నావు బిడ్డ, బలపరచబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను, బలపరచబోతూ ఉన్నాడు దేవుడు నిన్ను. ఉలికిపాటు దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నాడు. పనులు ఆటంకంగా ఉన్నాయి, చూపిస్తున్నాడు ప్రియులారా. ఇదిగో నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు, దేవుడు పోతూ ఉన్నాడు. ఈ టాక్టర్ దేవుడు దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫ్యామిలీలో సమస్యలు, చిక్కులు ఉన్నాయి, దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. యేసు నామములో నువ్వు స్తుతిస్తుండగా, ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ కోరికను నెరవేర్చబోతున్నాడు. గర్భఫలములు బిడ్డలకు గర్భఫలము దేవుడేమో. ఇదిగో వివాహాలు జరగలేని బిడ్డలకు దేవుడు శుభకార్యాలు నీ కుటుంబంలో జరగాలి. ఎన్నో చిక్కులున్నాయి, తొలగిస్తున్నాడు దేవుడు. ఇంట్లో ఎంత
కష్టపడ్డా అప్పులే అవుతున్నాయి. తనకు మించిన భారం ఉంది బిడ్డ. దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా నేను బలపరుస్తూ ఉన్నాడు. అందరం రెండు చేతులు పైకి ఎత్తుదాం. ఒకసారి రెండు చేతులు పైకి, కళ్ళు మూసుకో. దేవుని దర్శనం చూడు బిడ్డ. ఆయన ఆత్మ సంచరిస్తుంది మన మధ్య. పరిశుద్ధాత్మ దేవుడు వ్యాపిస్తూ ఉన్నాడు. అందరిపై దేవుడి ఆత్మ దిగి వస్తుంది. అందరిపై దేవుని ఆత్మ సంచారం చేస్తుంది. నీ మీద నుండి దేవుని ఆత్మ వస్తుంది బిడ్డ. నీ చేతులను తాకుతూ సంచరిస్తుంది. ఒక్కొక్క బిడ్డపైకి పొందుకు ఆత్మను. ఇక్కడ నేను కాదు బిడ్డ, మేమెవరు నిన్ను స్వస్థపరిచేదానికి రాలే. దేవుని ఆత్మను పట్టుకొని మేము వచ్చాం. ఆత్మ మీలో కార్యము జరిగించబోతుంది. చప్పట్లు కొడదాం ఒకసారి. స్తుతించుతూ చప్పట్లు కొట్టు. నీ వల్ల దేవుడు వింటున్నాడు. ఈ రాత్రి నీ కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు బిడ్డ. ఒకసారి చేతులపై కావాల్సి అడుగు దేవుని బిడ్డ. పొందుకుంటావు, పొందుకొని ఇంటికి వెళ్తావు. ఒంటిగా వెళ్ళవు. మొండి సమస్యలు ఉన్నాయి. నమ్మకమే కోల్పోయావు ఇంకా జరగదని. కానీ ఈ రోజు జరిగించబోతూ ఉన్నాడు దేవుడు. నమ్మకం కోల్పోయావు బిడ్డ, కానీ నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. రాత్రి మనసులో తొలుస్తున్న బాధలు ఎన్నో ఉన్నాయి. ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలు. ఒక సుడి ఉండదు దయచేసి ఈ రోజు నన్ను బలపరిచేలా. నా వైపు చూడేసయ్యా. నన్ను తాకవా. అవునయ్యా. సిల్వలో కాచిన ఆ రక్తములో ఈ రాత్రి మాకు విడుదల నుంచి పంపించాయా. మమ్మల్ని వెంటాడుతున్న శోధనలు, మమ్మల్ని భయకంపితులను చేస్తున్న మా శత్రువులను మాకు ఆటంకంగా, మా ఇంటి చుట్టూ ముండ్ల కంచెలు వేసిన ఆ దుష్ట శక్తులను రాత్రి బంధించుతారు. మమ్మల్ని బలపరచుకున్నాయి. మమ్మల్ని అగాధంలో పడేస్తున్నాయి. భూమిలో నుండి
నేను నడిపిస్తాను నిన్ను. నేను పట్టుకుని నడిపిస్తాను నిన్ను. ఏడవకు నా కంటి పాపా, నీతో నేనున్నానుగా. నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను. నువ్వు ఇంట్లో పని చేస్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను. నువ్వు వ్యవసాయం కూలి పని చేస్తున్నప్పుడు నేను తోడుగా ఉంటున్నాను. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటున్నాను బిడ్డ. ఏ దుష్ట శక్తి నిన్ను ఆవరించదు. ఏ మాంత్రిక శక్తి నీ మీద ఇక పనిచేయదు. నా ప్రియ బిడ్డ, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ గాయాలను స్వస్థపరిచి, ఎక్కడైతే గాయాలయ్యాయో కాళ్ళల్లో, కడుపులో, తలలో, భుజము పైన, వెన్నుపూస పైన ప్రతి గాయమును ఈ రోజు నేను మానుపుతూ ఉన్నాను బిడ్డ. లేచి నమ్ము దేవుని శక్తి చేత. నేనే నీ గాయాలను స్వస్థపరచి నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడేగా. ఏడవకు నా కంటి పాపా, నీతో నేను కోసం ఏడుస్తున్నావా బిడ్డ? ఈ పిల్లల కోసం నువ్వు ఏడుస్తున్నావా బిడ్డ? ఏడవకు. నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావా బిడ్డ? నేనున్నాను నీకు ఈరోజు. నేనే నిన్ను లాలించు దైవం, నేనే నిన్ను పాలించు దైవం, నేనే నీ త్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నిన్ను నడిపించు దైవం. చివరి ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. అందరము దేవుడు తన పరిశుద్ధ ఆత్మను పంపి మనల్ని బలపరిచాడు. చూడండి, మీరు తేలిక పడిపోయారు బిడ్డలు. మీ గుండెలో మీ వేదన తొలగిపోయింది. ఎన్ని చిక్కులు తొలగించాడో తెలుసా? ఎన్ని ఇబ్బందుల నుండి దేవుడు మిమ్మల్ని ఈరోజు విడిపించాడో తెలుసా బిడ్డలారా? ఒకసారి చప్పట్లు కొడదామా దేవునికి? ఇంత గొప్ప కార్యాలు, అద్భుతాలు బిడ్డలారా మీకోసం చేశాడు దేవుడు ఈరోజు. మీరు కూడా ఊహించలే, అనుకోలే. చప్పట్లు బిగ్గరగా ఇంకా. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేద్దాం. అందరు మళ్ళీ సరే, రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుతూ, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడైన పరలోక తండ్రి, మీ మహోన్నతమైన, మీ అద్భుతమైన, మీ కృపగల నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రినైనా అనేక ప్రతిరోజు రోజు నువ్వు ఇక్కడ సంకల్పం చేసిన కార్యాలను నువ్వు నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ
నీ దాసులుగా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకున్నందుకు, నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను వాడుకొని నువ్వు నాయన బిడ్డలకు చేయాల్సిన, నువ్వు ఇవ్వాల్సిన వర్తమానము, నువ్వు ఇవ్వాల్సిన కృప, నువ్వు ఇవ్వవలసిన స్వస్థతను నువ్వు అనుగ్రహించి నువ్వు మహిమ పొందినందుకు స్తోత్రము తండ్రి. అందరూ చప్పట్లు కొడుదాం ఒకసారి. దేవానికి స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఈ అద్భుతమైన రాత్రి నాయనా నీకు స్తోత్రం. విచరణ గురువులను బట్టి వందనాలయ్యా. ఇక్కడ ఉపదేశిగా సేవ అందిస్తున్న రాజు బ్రదర్ను బట్టి వందనాలయ్యా. స్వామి మరియు ఇతర సంఘస్థులందరిని బట్టి వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం. నీ వాక్య పరిచర్యలు వాడుకున్న బ్రదర్ సృజన్ను బట్టి వందనాలు. నన్నును బట్టి మ్యూజిక్ని అందిస్తున్నటువంటి బ్రదర్ అరుణ్ను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఆరంభ ప్రార్థనలో మమ్మల్ని నడిపించిన బ్రదర్ సందీపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఒక్కొక్కరిని నీ పాత్రగా చేసుకొని వాడుకున్నావయ్యా, స్తోత్రము తండ్రి. నీకు మహిమకు తెచ్చే విధంగా మమ్మల్ని వాడుకున్నందుకు మీకు స్తోత్రమయ్యా. నీ పని వారిగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రమయ్యా. అయ్యా ఇక్కడున్న బిడ్డలందరినీ తాకినందుకు వందనాలు. వారిలో కొంతమందిని రోగములతో ఉన్న వారిని స్వస్థపరిచావు, చూపించాకు స్తోత్రమయ్యా. కొంతమంది మాంత్రిక శక్తుల చేత పీడించబడిన వారు, వారి ట్రాక్టర్ పని చేయకుండా, వారి యొక్క పనులు జరగకుండా కొంత సంఖ్యల లాంటి ఆటంకాలను తొలగించినందుకు స్తోత్రములు. ఇళ్లలో తరచుగా జరుగుతున్న గొడవలు, అల్లర్లు, మనశ్శాంతి లేకుండా చేస్తున్న అపవాది శోధనలు తొలగించి కుటుంబాలకు సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ఏ బిడ్డ అయితే నేను పొందుకోలేదన్న నమ్మకం లేని స్థితిలో ఉంటే వారిని బలంగా తాకి వారిని బలపరిచి వారి జీవితంలో కూడా కార్యములను జరిగించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నీకు స్తోత్రములు. ఈ కూడికను అంతటిని నీకు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు. మళ్ళీ నాయన 28వ తారీఖు ఇంకా గొప్పగా బయట మహాసభగా నువ్వు సిద్ధపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకనేక మందిని నడిపించండి, వారి చుట్టాలను, వారి బంధువులను, ఇంకనేక మందిని ఆ రోజు తీసుకురా నాయన నీ సన్నిధికి. గొప్ప కార్యాలు జరిగించి మయం పొందు. ఈ కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న అద్భుత కార్యాలు నాయన ఈ వరంగల్ ప్రాంతము, ఇటు కమ్మ ప్రాంతం అంతా వినిపించే అంత గొప్ప సంఘముగా నువ్వు నిలబెట్టుకో తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భోజనాలు తయారు చేసిన బిడ్డలను దీవించాలి, పనులు సమకూర్చిన బిడ్డలను దీవించాలి, ఆర్థికంగా సహాయం చేసిన బిడ్డలను దీవించాలి. ఒక్కొక్క బిడ్డను నీ పాదముల చెంత సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామమే జయం, యేసు నామమున, యేసు నామములో సంపూర్ణ విజయము, సంపూర్ణ విజయం, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్. 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 మనం కలిసి పరలోక ప్రార్థన చెప్తాం. పరలోకమందుండేడు